ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కార్తీక దామోదర మాసమైనటువంటి కార్తీక మాసంలో విశేషమైన శివుడికి అభిషేకం జలాన్ని అభిషేకించడం వలన పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరతో దేవతామృతులు అభిషేకించడం వలన పంచభూతాల స్వరూపమైనటువంటి ఆ దేవతల ఆశీర్వాదం కలిగి గృహంలో అష్ట కష్టాలు తొలిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనేది శాస్త్ర ప్రవచనం కనుక మనమందరము కూడా కార్తీక దామోదర కృప కటాక్ష వీక్షలు పాల్గొందాం. ఈ యొక్క క్షేత్రంలో మనం బాగా గమనించినట్లయితే 16,000 నర్మదా శివలింగములను ఏక మహాలింగాకారంగా ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో 1,000,000 నర్మదా బాణతో ఒక ఏక మహాలింగాన్ని ఏర్పాటు చేయడం, ఒక నమూనా దేవతామూర్తిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవతామూర్తి ఎవరైతే అభిషేకించాలనుకుంటున్నారో మన అక్కడ వీడియోలో ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. కావడిలతో ప్రత్యక్షం చేసి ఆ కావడి జలాన్ని విశేషంగా ఒక మంత్రదండం లాంటి ఒక గడ్డ దేవతామూర్తిని ఏర్పాటు చేశాము. ఆ దేవతామూర్తి పైన అభిషేకించడం వలన 16,000 దేవతామూర్తులు తాకుతూ నెల మీదకి రావడం జరుగుతుంది. అంటే ఏకకాలంలో 16,000 దేవాలయాలకు వెళ్ళినంతటువంటి శక్తి భక్తి యుక్తి కలుగుతుంది. అదే 16 అనేటువంటి సంఖ్య గురువుకు నాంది కనుక గురుబలం విద్య ఉద్యోగ వ్యాపార విదేశీయాన రాజయోగ పరిపాలన కోసం ఈ యొక్క సంఖ్యను ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. మనమందరము కూడా ఈ దేవతామూర్తిని దర్శిద్దాం, అఖండమైన శివుడి యొక్క శక్తి పొందాం. స్వస్తి.